నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్, 5 లక్షల క్యాష్. నీ సాయి కుమార్ వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి బుల్లి తెర మీద విలనిజంతో మిమ్మల్ని ఆకట్టుకుంటున్న 4 నటీ నటులు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీవాణి, గిరిధర్, రవిత్రేయిని అండ్ భరణి. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. భరణి. నమస్తే సాయన్న. రవిత్రేయిని. హాయ్. చాలా టఫ్ నేమే టు ప్రొనౌన్స్. నా కూతురు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది. తన పేరు జ్యోతిర్మయి. నాన్న మయి ఎందుకు నన్ను ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు మా కాలేజీలో. సో కొన్ని పేర్లు చాలా మంచి పేర్లు, బట్ ప్రొనౌన్స్ చేయడానికి బట్ స్టిల్ నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన మీ పేరు? చాలా చాలా. మాక్సిమం ఈ పేరు నా ఒక్కదానికి తప్ప ఎవరికి ఉండదని నా ఫీలింగ్. ఓకే, సో గిరిధర్. ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕಾರ. ಮಿಸಸ್ ಕನ್ನಡ. ಹೌದಾ? ಕನ್ನಡ. అప్పుడే ಮಿಸಸ್ పేరు? ಲತಾ. ಲತಾ. ಲತಾ ಅವರೇ ನಮಸ್ಕಾರ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಓಕೆ ಓಕೆ ಗುಡ್. శ్రీవాణి. నమస్తే అండి. మీరు ఎప్పుడు ఇలా స్మైల్ చేస్తూనే ఉండండి, మాకు స్క్రీన్ ముందు ఇలానే కనిపిస్తూ ఉండండి. సినిమాలో చూస్తే ఎప్పుడు సీరియస్ గా ఉంటారు, అందుకే మీ స్మైల్ కోసం ఈ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తూ ఉంటాం మేము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వెల్కమ్. సో భరణి, ఒకసారి ఆ డైలాగ్ తో మొదలెట్టు. స్రవంతి, ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒక గమ్మత్తైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. యు టేక్ మదర్స్ డే. తల్లే దైవం అంటారు. నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి ఎవరు ఆ గౌరవం ఇస్తున్నారు? ఆఖరి దశలో తల్లిని కంటికి రెప్పలా ఎంతమంది చూసుకుంటున్నారు? లేదు శ్రవంతి. దెన్ దేర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే. యు టేక్ ఫాదర్స్ డే. నమ్మకం తండ్రి అంటారు. ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో వీడే నా తండ్రిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పగలరు? దెన్ దేర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే. యు టేక్ ఫ్రెండ్షిప్ డే. యు టేక్ ఫ్రెండ్షిప్ డే స్రవంతి. ప్రపంచమంతా ఒక్కటైనా మన భుజం మీద చేయి వేసి జీవితాంతం మనల్ని అర్థం చేసుకుని నడిపించేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు స్రవంతి ఈ భూమి మీద? Then there is no meaning of friendship day. You take lovers day. పబ్బులకి పార్కులకి పరిమితమైన ప్రేమ స్రవంతి. ప్రేమలో ఆ స్వచ్ఛత ఎక్కడుంది? లేదు. ప్రేమలో కూడా స్వార్థం. Then there is no meaning of lovers day. You take independence day. You take independence day స్రవంతి. ఉదయాన్నే లేచామా, స్నానం చేసామా, జెండా ఎగరేసామా, అది కాదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు స్రవంతి ఈ భూమి మీద? ఇప్పుడు ఆ దేశభక్తి ఎంతమందికి ఉంది? జెండా ఎగరేసినంత మాత్రం అది ఇండిపెండెన్స్ డే కాదు స్రవంతి. దెన్ దేర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. కానీ ఫూల్స్ డే, April 1st, ఫూల్స్ డే. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ఏదో ఒక సందర్భంలో చాలా సిన్సియర్ గా ఫూల్ చేయడానికి ట్రై చేస్తారు. Am I correct? Yes. అందుకే ఈ ఫూల్స్ డే అంత కలర్ఫుల్ గా ఉంటుంది. ఏంటా చూపు? నీ చూపు భాష నాకు అర్థమైంది లే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా చూపుకి అర్థం
వావ్. సో మీరు మన కూడా ఐ థింక్ యూ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ Yeah. తీసుకున్నారు. బెస్ట్ విలన్. మీ ఐస్ ని ఒకసారి ఈ సాఫ్ట్ ఐస్ ని ఒకసారి విలన్ గా మాకు చూపించండి. $5 లక్షలు ఇచ్చేస్తాను. మరీ అంత తీక్షణమైన చూప. గుడ్. ಸೊ ಗಿರಿ, ವಾಟ್ಸ್ ಹ್ಯಾಪನಿಂಗ್, ಏನಾಗ್ತಾ ಇದೆ, ಏನಿದು, ಏನ್ ಸಮಾಚಾರ, ಈ ಕರ್ನಾಟಕಾಂಧ್ರ ಸಂಗಮ ಏನು, ఏమైనా అర్థమైంది ఏదన్నా? అర్థమైంది, ఓకే, అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో అంతవరకు వచ్చేసారు. అంటే కన్నడ నేర్చుకోవాలని బాగా ఉండింది, కానీ ఎప్పుడైనా మిస్సెస్ కు నన్ను తిట్టే ఛాన్స్ అంటే కన్నడలో తిడితే నాకు అర్థం కాదు. తను ఆర్టిస్టా లేకపోతే? లేదు లేదు, హౌస్ వైఫ్. గుడ్ గుడ్ గుడ్. సో మరి ఈ కలయిక ఏంటి, కర్ణాటాంధ్ర కలయిక ఏంటి? తను ఫ్రెండ్ సిస్టర్. ఓకే, అలా. గుడ్. సో నేను కర్ణాటాంధ్ర, నువ్వు కర్ణాటాంధ్ర. సో శ్రీవాణి. నేను ఫస్ట్ ఈటీవీ నుంచే యాంకరింగ్ షోస్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆహా. నా 7th క్లాస్ నుంచి ఈటీవీలో నుంచి ఫస్ట్ నేను చేసింది. ఆ నెక్స్ట్ మిగతా ఛానల్స్ చేశాను. నెక్స్ట్ సీరియల్ ఆఫర్స్ వచ్చాయి, మెయిన్ లీడ్స్ చేశాను. ఆ నెక్స్ట్ ఇప్పుడు మన ఈటీవీలో ప్రసారం అవుతున్న చంద్రముఖి, నా క్యారెక్టర్ డైమెన్షన్స్ తిరగడం వల్ల విలని అయ్యాను. సో మీరు విల్లి అయిపోయారు. విలన్ క్యారెక్టర్స్ లో వి కెన్ డూ వండర్స్. యా, ఎన్నైనా చేయొచ్చు, Change ఏదైనా overs. చేయొచ్చు, ఏ స్టైల్ అయినా చేయొచ్చు, ఆ క్యారెక్టర్ బట్టి, దానికి ఉన్న పరిధిని బట్టి. నేను ఈ మధ్య ఒక సినిమాలో ప్రస్థానం అని ఒక సినిమా చేశాను. Yeah. అందులో ఫైనల్ గా మీరు సినిమా చూస్తే అది విలనా హీరోనా అని డిసైడ్ చేయలేని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉంటుంది ఆ క్యారెక్టర్. అదే అంటాడు, అవసరాలని బట్టి అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప విలన్లు హీరోలు లేరి నాటకంలో అని. మీరందరూ బడ్డింగ్ స్టార్స్, ఒక విధంగా బిగ్ స్క్రీన్ కూడా మీరు డామినేట్ చేయాలనుకుంటున్న టైంలో టేక్ ద ఛాలెంజ్, డూ. మంచి రోల్స్ వచ్చినప్పుడు గ్రాప్ చేయండి, హార్ట్ఫుల్గా చేయండి. హార్ట్ఫుల్గా చేస్తే ఐ థింక్ మీరందరూ రేపు. సో గుడ్. భరణి అండ్ రవిత్రేణి అండ్ గిరిధర్ అండ్ శ్రీవాణి, ఒక విధంగా ఇప్పుడు నలుగురు విలన్సే ఇప్పుడు కదా, బిగ్ స్మాల్ స్క్రీన్లో నలుగురు విలన్స్గానే డామినేట్ చేస్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు కామెడీ విలన్స్, ఆ విలన్స్, ఈ విలన్స్ నేను చేస్తున్నాను. అలాగే ఈ గేమ్ షోలో మీ అందరికీ ఒక విలన్ ఉంది. ఆ విలన్ ఎవరో తెలుసా? రేష్మి. ఎందుకంటే 5 లక్షలు ఇస్తుంది, మళ్ళీ 5 లక్షలు తీసుకెళ్లిపోవడానికి రెడీగా ఉంటుంది. అది చెప్పేది మీరే కదా, మీరు పెద్ద విలన్, మీ పిఏ బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ కో స్మాల్ బాస్. Yeah. సో ఆ విలన్ పిలిచేద్దామా? యా, సో లెట్స్ వెల్కమ్ రేష్మి. థ్యాంక్ యూ రేష్మి. సో 5 రౌండ్లు స్టార్ట్ చేసేద్దామా? యా. ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 క్వశ్చన్లు అడుగుతాను. నువ్వు 5 కరెక్ట్గా చెప్తే 50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? రెడీ. లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. ఓకే, సో సినిమాలు బాగానే చూస్తావా? ఇంతకుముందు చూసాను, ఇప్పుడు చూడడానికి టైం దొరకట్లేదు. ఇప్పుడైనా సరే ఎప్పుడో ట్రై టు స్క్వీజ్ ఇన్. అప్పుడప్పుడు విలన్లు ముఖ్యంగా రిలాక్స్ అవుతూ ఉండాలి, లేకపోతే. కట్ చేస్తే హీరో ఓ సరదా కుర్రాడు, తల్లి చెల్లెలతో ఆనందంగా కాలం గడిపే హ్యాపీ పర్సన్. హీరోయిన్తో ప్రేమలో పడతాడు, పెద్దలందరి అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో చెల్లెల పెళ్లి కూడా సెటిల్ అవుతుంది. కట్ చేస్తే వైజాగ్ నగరంలో చేపల ద్వారా స్మగ్లింగ్ కార్యకలాపాలు చేసే విలన్. ఎమ్మెల్యే కావాలనేది విలన్ కాంక్ష. ఇప్పటికి తెలిసిపోయి ఉండాలి వైజాగ్ అనగానే. కొత్తగా వచ్చిన సీఐ విలన్ నేరాలను బయటపెట్టి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో సీఐ హత్యకు గురవుతాడు. చెల్లెల పెళ్లి కోసం వస్తువులు కొనేందుకు వచ్చిన హీరోపై హత్యా నేరం పడుతుంది. కట్ చేస్తే ఓ సిన్సియర్ కానిస్టేబుల్ సాయంతో తప్పించుకున్న హీరో విలన్ను అంతం చేయడమే కాకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు.
సముద్రం. సో సముద్రం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? సాక్షి శివానంద్. సాక్షి శివానంద్. కొంచెం రొమాంటిక్ గా ఎస్ చెప్పండి. అన్న, ఒక సాంగ్ ఉంటుంది జగత్ బాబు గారికి సాక్షి శివానంద్, ఆ సాంగ్ బాగా ఎస్, గుర్తుంది. వంశీ ఈస్ ఎస్ ఫేమస్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో రైట్ ఆన్సర్ సాక్షి. ఈ సినిమాలో హీరోని ఏమని పిలుస్తుంది? హీరో హీరోని ఏమని పిలుస్తుంది? నీకు ఇంకా పెళ్లి కాలే? అయిపోయింది. నువ్వేమని పిలుస్తావు? నేనేం పేరు పెట్టి పిలుస్తా. ఏం పేరు? శిరీష. సో ముద్దు పేరు ఏం లేదు, అందుకనే నీకు గుర్తు రాలేదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో విలన్ చేపల కృష్ణగా నటించింది ఎవరు? తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో విలన్ తమ్ముడిగా నటించింది రవితేజ గారు. రవితేజ హీరో నాన్న. రవితేజ గారు రవితేజ ఇస్ అ హీరో. బట్ దీంట్లో విలన్ బ్రదర్ కింద చేసింది ఆయన. అవునా? ఎస్, నో డౌట్. షూర్ పక్కా. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో విధేయుడైన కానిస్టేబుల్ నూకరాజుగా ప్రకాష్ రాజు నటించింది గారు. అన్న ఈ క్యారెక్టర్స్ వల్ల సినిమా పేరు టక్ నాకు మైండ్ లోకి వచ్చింది. విధేయుడైన కానిస్టేబుల్ క్యారెక్టర్స్ కొన్ని సినిమాల్లో ప్రకాష్ రాజు గారు చేశారు. ఈవెన్ ఠాగూర్ లో గానీ. సినిమాలో గుడ్. సాక్షి బొప్పాస్కాయ్ అని పిలుస్తుంటుంది. టైం గుర్తురాదు. సో బొప్పాస్కాయ్. సో తనికెళ్ళ భరణి. బా, ఆయన ఒకడు భరణి. వర్సటైల్. భరణి వర్సటైల్ యాక్టర్. ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగిన సమర్థుడు. సో రవితేజ. ఎస్, రవి అండ్ ప్రకాష్. ఎస్. సో ఎన్ని క్యారెక్టర్ చెప్పావు? 4. ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే 10,000 మాత్రమే మాకు వస్తుంది కాబట్టి 10,000 తీసుకో. 10,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్లో 4,90,000. రెడీయా? రెడీ. సో మీకు ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం, చాలా. ఐశ్వర్య అంటే ఇష్టం, చాలా. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ? జూనియర్ ఎన్టీఆర్. ఓకే, కట్ చేస్తే ఓకే. ఓ సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్, ఆయనకి 2 కొడుకులు. పెద్దబ్బాయి బుద్ధిమంతుడు, పోలీస్ అధికారి. చిన్నబ్బాయి అల్లర చిల్లరగా తిరిగే వ్యక్తి. విలన్ వేసిన ఎత్తులో ఆర్మీ ఆఫీసర్ చేయని నేరానికి నిందల పాలవుతాడు. కట్ చేస్తే విలన్ గ్యాంగ్ ఈసారి పోలీస్ అధికారిపై హత్యా ప్రయత్నం, తమ్ముడుపై దొంగ కేసులు బనాయిస్తారు. దాంతో తమ్ముడు తప్పించుకుని అన్నయ్య స్థానంలోకి వచ్చి అతని నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడు, తండ్రిని విడిపిస్తాడు. చివరికి విలన్లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతాడు. ఓకే. సినిమా పేరు? అల్లరి పిడుగు. యువర్ రైట్ రాణి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? సత్యనారాయణ గారు. ఇది ఏమన్నారు? సత్యనారాయణ గారా? హీరో తండ్రి అంటే ఆయనేనా? బాలయ్య గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో 2 హీరోయిన్లు, ఒకరు చార్మి, మరొకరు ఎవరు? కత్రినా కైఫ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమా దర్శకుడు ఎవరు? జయన్సి పరాంజీ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరోల మేనమామగా నటించింది ఎవరు? కోట శ్రీనివాసరావు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? తెలిసిన పేరు చెప్తా, నాకు ఎవరో తెలియదు. టేక్ ఎ వైల్డ్ గెస్. బాలయ్య బాబు సినిమా ఎవరై ఉంటారో ఆలోచించండి. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్కోటి. సారీ, అంటే 5 పేర్లు చెప్తుందంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోమండి. ఆప్షన్స్ లేవు. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది పునీత్ ఇసార్. మన వాళ్ళు ఎవరు కాదు, పేరు రాలేదు. అదే. ఓకే. కత్రినా, జయంత్, కోట. సినిమాకు సంగీత దర్శకుడు మణి శర్మ. కొంచెం నేను ఎక్కువ బాలయ్య బాబు సినిమాలు ఎక్కువ తనే చేసినట్టున్నాడు మణి శర్మ. తక్కువ నాకు. ఓకే. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పాను.
సో 30,000 మీ అకౌంట్ లో. 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రాణి నీ అకౌంట్ లో 4,80,000. ఏనప్పా రెడీయా? రెడీ. కట్ కట్ చేస్తే హీరో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అన్యాయాన్ని అక్రమాన్ని సహించని నిజాయితీ గల మనిషి. హీరోయిన్ ఓ చిన్నపాటి దొంగ. అదే ఊళ్ళో అమాయకమైన అమ్మాయిలను మత్తులో దించి వారితో బ్లూ ఫిల్ములు తీసి అక్రమాలు చేసే విలన్. కట్ చేస్తే హీరో తమ్ముణ్ణి విలన్ బ్లూ ఫిల్మ్ ర్యాకెట్ లో ఇరికిస్తాడు. అది చూసిన హీరోయిన్ కి ప్రమాదంలో కళ్ళు పోతాయి. హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే చెప్పేప్ప ఎస్పీ పరశురామ్. ఎస్పీ పరశురామ్. ఎస్ బ్రదర్. మూవీ ఇచ్చారు. ఏంటి ఈజీ ఏం కాదు. చాలా ఈజీ స్టోరీ ఇంటే అర్థం అయిపోతుంది. ఇప్పుడు చెప్పాలి, Simple క్వశ్చన్ logic చెప్పాలి. అదే. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? అదే చెప్తున్నాను, కలవలేదు అనడానికి. కళ్ళు పోతుంది శ్రీదేవి. శ్రీదేవి. చిన్న పాప ఉంటుంది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తమ్ముడిగా నటించింది ఎవరు? ప్రేమ ఖైదీ హీరో హరీష్. రైట్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? చెప్పకుండా ఉండు కనీసం. నేను నమ్ముతా. మర్చిపోయారంట. చాలా ఏంటి? అయిపోయింది యాక్టింగ్. డిస్టర్బ్ చేయకు. ఓకే ఫైన్. అదే పాస్. టైమ్ అప్. Okay. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్పీ పరశురామ్ దర్శకుడు. కమ్ ఆన్. ఓ కమాన్. ఒకే యూనివర్సిటీ, నమ్మ కర్ణాటక. కర్ణాటక. అది చెప్పారులే, మరి ఎందుకులే కానీ. అరే నువ్వు చెప్పకపోతే సాయాన్ని బాధ ఏ, పెట్టేస్తున్నా. లత గారు చెప్పేస్తున్నారు ఆన్సర్. పాస్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? బాగా గుర్తుంటది తన పేరు వదిలేండి. శరత్ సక్సేనా. రైట్ ఆన్సర్. ఓకే. శ్రీదేవి, హరీష్ అండ్ శరత్ 3 కరెక్ట్ గా చెప్పావు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. అండ్ సినిమాకి దర్శకుడు అన్నయ్యతో చిరంజీవి గారితో చాలా మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి. డన్ వండర్ఫుల్ ఫిల్మ్స్. ఓకే. సో శ్రీదేవి, హరీష్ అండ్ శరత్ సక్సేనా 3 కరెక్ట్ గా చెప్పి 30,000 నీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. సో గిరి 20,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 4,80,000. రామ్ చరణ్ తేజు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విక్రము మొత్తం కవర్ Next చేసేసిందండి. సినిమా ఎవరైనా వింటే ఫీల్ హీరోయిన్ అవుతారు. అందరినీ కవర్ చేసింది. నెక్స్ట్ హీరోయిన్ ట్రై చేస్తున్నట్టుంది. పర్లేదే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. Yeah. కళ స్వాతి రోజు మనం అనుకున్నావా? విక్రమ్ తో యాక్ట్ చేస్తోంది. అదే ఇట్ కెన్ హ్యాపెన్. గుడ్. సో విక్రమ్ ఎందుకు ఇన్స్పిరేషన్? సారీ, ఇన్స్పిరేషన్ విక్రమ్ హీరో కాదండి. విక్రమ్ మా హస్బెండ్. సారీ. సో ఎలాగ విక్రమ్ ఆయన ఇన్స్పిరేషన్? కూడా ఆర్టిస్టే. ఫస్ట్ నేను ఆయన చూసే డాన్స్ చేయడం, కానీ ఇప్పుడు యాక్టింగ్ చేయడం కూడా ఆయన వల్లే. గుడ్ గుడ్ గుడ్. సో విక్రమ్ జీ, ఇప్పుడు మరి ఏంటి, మరి శ్రీవాణి గారు గెలుస్తారా గెలవరా? గెలుస్తారు. ఆయనే చెప్పేస్తున్నారు. హాయ్ టు విక్రమ్ జీ. అండ్ కట్ చేస్తే హీరో ఓ అమాయకపు వెర్రి బాగుల యువకుడు. హీరోను హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ గ్రామంలో ఊరినంతా గుప్పిట్లో పెట్టుకున్న భూస్వామి. కట్ చేస్తే ప్రభుత్వం నిర్ధారించిన రిజర్వేషన్ ప్రకారం హీరో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. అయితే అధికారం తన చేతుల్లోంచి జారిపోకూడదని పథకం ప్రకారం భూస్వామి ఈ ఎత్తుగడ వేస్తాడన్నమాట. కట్ చేస్తే హీరో తన నడ్డు పెట్టుకుని భూస్వామి చేస్తున్న అక్రమాలను చూసి తిరగబడతాడు. హీరో తన నడ్డు పెట్టుకుని భూస్వామి చేస్తున్న అక్రమాలను చూసి తిరగబడతాడు. దీంతో విలన్ హీరోని చంపేస్తాడు. కానీ దొంగ సాక్ష్యాలు చూపించి చనిపోయిన వ్యక్తి హీరో కాదని నమ్మిస్తాడు. చివరికి హీరోయిన్ విలన్ ని చంపేసి ఆ హత్య చేసింది చనిపోయిన హీరోనే అని కోర్టు నమ్మించి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎర్రమందారం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? యమున. అంత కాన్ఫిడెంట్ గా. ఆ, రైట్.
క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? నేనైతే కాదు, ఏంట్రీ మా వాళ్ళు కాదు. ಏನ್ರಿ ಸಮಾಚಾರ? నేనేం చెప్తాను? ನಿಮಗೆ ಗೊತ್ತಾಯ್ತಾ ಯಾರು ವಿಲನ್ ಅಂತ? ಗೊತ್ತಿಲ್ವಾ? ಯಾಕ್ರಿ? ఓల్డ్ ఓల్డ్ అయితే ఓల్డ్ హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు. హ్యాండిక్యాప్. సారీ, క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? చాలా మంచి దర్శకుడు, మా మంచి దర్శకుడు, మా మంచి దర్శకుడు, కోడ్రాంగ్. ఉత్తమ చిత్రాల దర్శకుడు. ఈ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ లేకపోతే నిర్మాత ఎవరు? అదే తెలీదు, ఇది సాధ్యం. చాలా Clues మంచి ఇవ్వండి. నిర్మాత. సినిమాలో హీరోయిన్ గా నటించింది యమున, సినిమాలో విలన్ గా నటించింది దేవరాజ్. అందుకే కన్నడలో మాట్లాడే కొంతసేపు అట్లా చాలా పట్టుకుంటారేమోనండి. దేవరాజ్. సినిమాలో హీరోగా నటించింది ఓకే రాజేంద్ర ప్రసాద్. సినిమాకి దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య. భయ్యా. నేను చెప్పాను. నీకు లేదు ఛాన్స్. వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ నిర్మాత ఈతరం పిక్చర్స్. అయ్యయ్యో. ఎన్ని 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 రెండేనా? యమునా అండ్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. సో 20,000 మీ అకౌంట్ లో, 30,000 మా అకౌంట్ లో. ప్లీజ్. సో 30,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత శ్రీవాణి మీ అకౌంట్ లో 4,70,000. సో గుడ్, ఆర్డర్ బాగుంది. 470, 480, 480 అండ్ 490. సో బర్నీ, యు ఆర్ లీడింగ్ ఆఫ్టర్ ది ఫస్ట్ రౌండ్. సో సెకండ్ రౌండ్, దీని పేరు ఒళ్ళంతా త్రిల్లింత. థ్రిల్లింత. ఈ సెకండ్ రౌండ్ లో బర్నీ నువ్వు ఇక్కడికి వస్తావు, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ కలర్ పేపర్స్ అన్ని గాల్లోకి ఎగురుతాయి. అదేదో కలర్ పేపర్స్ అనుకోకు. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపాయలు. సో 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. సో నువ్వు గాల్లోనే పట్టుకోవాలి. నువ్వు ఎంత పట్టుకుంటే అంత నీ అకౌంట్ లో ఉంటుంది, మిగతాది మా అకౌంట్కి వచ్చేస్తుంది. మాక్సిమం 1,00,000. మాక్సిమం 1,00,000 పట్టుకోవచ్చు. ఓకే, సో రెడీ, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, ఒళ్ళంతా థ్రిల్లింత. ఓకే, గేమ్స్ క్రికెట్ బాగా ఆడతావు కదా? బ్యాట్స్మెన్, బౌలరా, ఆల్రౌండరా? ఆల్రౌండర్. అబ్బో, రాడావు ఏమన్నా మ్యాచ్లో ఏమన్నా? నేను ఇంటర్మీడియట్స్ ఆడాను. ఓకే, సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. ఎలా ఉంది? థ్రిల్ గా ఉంది. ఆహా, 20 గ్రీన్ అంటే 2,000, 12 రెడ్ అంటే 6,000, ఎల్లో బాగానే పట్టుకున్నావు, 8 ఎల్లో 8,000, టోటల్ గా 16,000 పట్టుకున్నావు. సో 16,000 పట్టుకుని 1,00,000 రూపాయలు అని చెప్పాను కాబట్టి 84,000 మాకు ఇచ్చేస్తున్నావు ప్లీజ్. సో 84,000 మాకు ఇచ్చిన తర్వాత గుడ్, 4,06,000. సో రాణి మహారాణి పాటలు పాడతారా? ఎవరు ఇక్కడ పాటలు ఎవరు బాగా పాడతారు? చాలా బాగా. అవునా? ఏ ప్రోగ్రామ్ అయినా ఈవిడ రోజు నా ఆర్గనైజ్ రీనే అన్నట్టు టైప్ లో సో చెప్పాడు. నా గెస్ట్ కరెక్ట్. ఏదో నేను క్యాషువల్ గా అడిగాను పాటలు పాడతారా? ఏ ప్రోగ్రామ్ అయినా ఓపెనింగ్ సెరమనీ ఈవిడతోనే పాడిస్తారు. అవునా? అయితే పాడేయండి. అయితే నిజంగా రాదు, బట్ దీనికోసం పడతాను. అంతే. ఒళ్ళంత తిల్లింత కావాలిలే.
ఉంది? నాకైతే ఆ సౌండ్ కి ఏం చేస్తున్నాం తెలియట్లేదు. ఏమి అర్థం కాలే. కాదు, బాడీ అంతా అలా లైట్ వెయిట్ అయిపోతుంది. టెన్షన్ అసలు పట్టుకున్నానా లేదు. అందరేమో తను పట్టుకున్నాడు చాలా, నాకేమో ఏం దొరికినట్టు కనిపించలేదు. ఓకే, బాగానే పట్టుకున్నారు. అవునా? 22 గ్రీన్ అంటే 2200. సో 12 రెడ్, 6000, 7 ఎల్లో, 7000. సో టోటల్ గా 15200. 84,800 మాకు వచ్చేస్తుంది. ప్లీజ్, 84,800 మాకు వచ్చిన తర్వాత రాణి నీ అకౌంట్ లో 3,95,200. బ్రదర్, ఎనీ ప్లాన్స్? ఇలా పట్టుకోవాలి, అలా పట్టుకోవాలి, లోపలికి వెళ్ళి వేసేస్తా. అంతేనా? ప్లీజ్. బ్రదర్, అంత పిచ్చిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతా. అంత పిచ్చిగా ఉంది. ఏనో బాగానే పెట్టావప్పా. 20 గ్రీన్ ఈక్వల్ టు భరణి 2000. భరణి కంటే రెడ్ ఎక్కువ పట్టేశావు. 15 రెడ్ అంటే 7,500. వీళ్ళిద్దరి కంటే ఎల్లో చాలా ఎక్కువ పెట్టావు. 12 ఎల్లో 12,000. టోటల్ గా 21,500 పట్టావు. సో 78,500 మాత్రమే మాకు ఇస్తున్నాం. సో 78,500 మనకి ఇచ్చిన తర్వాత రేష్మి భయ్యా మీ అకౌంట్ లో గుడ్ 4,01,500. 4,01,500. శ్రీవాణి. సో గేమ్స్ ఉండండి. చాలా ఫాస్ట్గా ఉన్నారు. గేమ్స్ ఆడుతుంటారా? చాలా. ఏ గేమ్స్ అంటే ఇష్టం? అంటే చెప్పనా? స్క్రీన్ ముందు చెప్పండి. తొక్కుడు బిళ్ళ, ఆహా, అష్టాచెమ్మ, అబ్బో, ఇంట్లో ఆడుకునే గేమ్స్, క్యారమ్స్, చెస్, అంతే ఇండోర్ సో గేమ్స్. అలాంటిదే ఇది కూడా. ఇది ఇంగ్లీష్, ఇది ఇంకో వర్షన్, ఒళ్ళంతా త్రిల్లింత. సో దీంట్లో కూడా దేంట్లో కళ్ళు మూసుకుని ఎగురుతుంటారు? ఏ గేమ్ అది మీరు ఆడేది? దేంట్లో ఇలా ఎగురుతాం? తొక్కుడు బిళ్ళ. సో అలాగా ఇది కూడా కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకోకుండా గాల్లోనే పట్టుకోవాలి. ఓకే, రెడీ? రెడీ. మరి వచ్చేయండి. నీ కాంపిటీషన్. అవునా? నేను రవిత్రిని ఇమిటేట్ చేశారా ఏంటి అసలు? మీరు బోర్ అయిపోతున్నారు కదా రోజు చూసి రేష్మినని. నేను కూడా కొంచెం ఎంటర్టైన్ చేశాను. ఇప్పుడు భరణి నా పొజిషన్ తీసుకుంటాడు. ప్లేస్ వద్దామని. అమ్మా ఏం భరణి? లేదన్నా. ఇప్పుడు నువ్వు అడగాలి. నేను అడుగుతున్నట్టు శ్రీవాణ్ణి, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఏంటి ఎలా జరిగింది? సో శ్రీవాణి ఎలా ఉంది? అడిగింది తనని అడగమని, నిన్ను కాదు. రా రా ఎక్కువ. తన అందరి కాంపిటీషన్ అయిపోతుందన్న. సో శ్రీవాణి ఎలా ఉంది? ఓలంతా థ్రిల్ ఇంత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సౌండ్ కి ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏం పట్టుకున్నానో ఏంటో కూడా తెలీదు. సో 20 అందరూ 20లో పట్టారు. గ్రీన్ 20 గ్రీన్ 2,000, 10 రెడ్ 5,000, 8 ఎల్లో 8,000, టోటల్ గా 15,000. సో 85,000. ఓకే శ్రీవాణి, 85,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,85,000. సో భరణి స్టిల్
యు ఆర్ లీడింగ్. ఎంత 1000 4,06,000 గిరి 4,01,500, ఫాలోడ్ బై రవిత్రేణి 3,95,200 అండ్ శ్రీవాణి ప్లీజ్ 3,85,000. నో ప్రాబ్లం. ఇప్పుడు కమింగ్ రౌండ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. లక 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 లక. ఇందులో మళ్ళీ భరణితో స్టార్ట్ అవుతుంది. ఇందులో అన్ని క్వశ్చన్స్ మిక్స్ అయి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, సినిమాలు. సో 6 కరెక్ట్గా చెప్పేస్తే భరణి 1,50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. సో 4 నువ్వు కరెక్ట్గా చెప్తే ₹1,00,000 నీ అకౌంట్లో ఉంటుంది, 50,000 మా అకౌంట్లోకి వస్తుంది. లేదు గిరి నువ్వు 3 చెప్తే 75,000 నీ అకౌంట్లో, 75,000 మా అకౌంట్లో. 6 చెప్పేస్తా. గుడ్, దట్స్ ద స్పిరిట్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. ఇది నీ స్టైల్లో చెప్పు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. దేవేంద్రుని ఉద్యానవనం పేరేమిటి? నందనవనం. నందనవనం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. డివై పాటిల్ స్టేడియం ముంబై. చాలా స్పీడ్గా ఉన్నావు. క్వశ్చన్ నెంబర్ 3. కమెడియన్ వేణుమాధవ్ తొలి సినిమా ఏది? కమాన్ 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 కమాన్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఆలపించిన గాయని ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. బ్రిటన్ దేశ ప్రస్తుత రాణి ఎవరు? క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. బార్బరా మోరీ ఏ దేశానికి చెందిన నటి? బార్బరా మోరీ. బార్బరా మోరీ. బార్బరా మోరీ ఈస్ యాక్టింగ్ విత్ హృతిక్ రోషన్. ఏ దేశం? టైమ్ అప్. దేవేంద్రుని ఉద్యానవనం నందనవనం. డివై పాటిల్ IPL 2010 ప్రారంభ వేడుకలు ఇక్కడే జరిగాయి. సో ముంబై. కమెడియన్ వేణుమాధవ్ తొలి సినిమా, కృష్ణ గారి హీరో, కృష్ణారెడ్డి గారి డైరెక్టర్, సంప్రదాయం. వెంకటేశ్వర సుప్రభాతం, ద గ్రేట్, ద వన్ అండ్ ఓన్లీ శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. బ్రిటన్ దేశ ప్రస్తుత రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమె రాణిగా 57 ఏళ్ల క్రితం 1943లో 1943లో సింహాసనం ఎక్కారు. హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న కైట్స్ హీరోయిన్ బార్బరా మోరీ. షీజ్ అ మెక్సికన్. మెక్సికో. ఓకే, ఎన్ని చెప్పావు కరెక్ట్గా? 1, 2, 3, 4. గుడ్. సో ₹1,00,000 నీ అకౌంట్లో, 50,000 మా అకౌంట్లో. ప్లీజ్. సో 50,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత భరణి నీ అకౌంట్లో 3,56,000. రెడీ? లక 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 లక. లక 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 లక. విలన్ గా మీరు అందరూ యాక్ట్ చేశారు కదా. నువ్వు ఇంతవరకు ఎన్ని చేసి ఉంటావు విలన్ గా? ఎన్ని సీరియల్స్ కానీ వేషాలు కానీ? 18 సీరియల్స్ చేశాను, డైలీ సీరియల్స్. అందులో భీకరంగా నవ్విన నవ్వేదన ఉందా? భయంకరంగా నవ్వింది ఎక్కడ? మరి ఎలాంటి నవ్వు నవ్వావు? అంటే రకరకాల నవ్వులు, దీంట్లో అన్ని మాక్సిమం నవ్వులన్నీ స్రవంతిలో నవ్వాను. ఇలా నవ్వావా? లేదు, సాడిస్టిక్ నవ్వు ఉంటుంది. అంటే స్రవంతిని టార్చర్ పెడుతూ స్రవంతి బాధపడుతుంటే నవ్వుతుంది. అంటే వాడిలో వాడు సిగ్గుపడుతూ. క్వశ్చన్ నెంబర్ 1. మనిషి నవ్వాలంటే ఎన్ని కండరాలు సహకరించాలి? ఆయన అడిగితే చెప్పేస్తాడు ఇప్పుడు. అన్ని. మనిషి నవ్వాలంటే ఎన్ని కండరాలు సహకరించాలి? క్వశ్చన్ నెంబర్ 2. తెలుగులో ట్వింకిల్ ఖన్నా నటించిన సినిమా ఏది? శ్రీను. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. జనగాం మున్సిపాలిటీ ఏ జిల్లాలో ఉంది? జనగాం. నెల్లూరు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. పంచ పాండవుల్లో చిన్నవాడు ఎవడు? క్వశ్చన్ నెంబర్ 5. పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలి ప్రేమ ఎన్నవ సినిమా? గెస్సా? ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ పై కప్పు అని ఏ దేశాన్ని పిలుస్తారు? జపాన్. జపాన్. ఏదో. ఓకే,
సో 6 అయిపోయాయి. మనిషి నవ్వాలంటే 17 కండరాలు. ఇది తెలియదు. ఎవరికి బట్ తెలియదు. సూపర్ గా ఉండింది, అవునా? చాలా బాగుండింది నీ నవ్వుతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్. సో 17 కండరాలు. తెలుగులో ట్వింకిల్ కర్ణ నటించిన తెలిసిన మా వెంకటేష్ గారి హీరో. 1999లో విడుదల. సీను. జనగం మున్సిపాలిటీ, వరంగల్. వరంగల్. ఓరుగల్లు. పంచపాండవులో చిన్నవాడు, ధర్మరాజు, సహదేవుడు. భీముడు, అర్జునుడు, సహదేవుడు. నకులుడు, సహదేవుడు. ఇంత చిన్న ఆహా. సో 4వ సినిమా. కెన్ యూ నేమ్ దెమ్? ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ వన్. ద ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇక్కడ అబ్బాయా? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. 2 గోకులంలో సీత. 3 వావుకి సుస్వాగతం. 4 తొలి ప్రేమ. ప్రపంచ పైకప్పు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఇది ప్రపంచంలోని దేశాల కన్నా ఎత్తులో ఉంది కాబట్టి టిబెట్. టిబెట్. టిబెట్ ఈస్ కాల్డ్ ప్రపంచ పైకప్పు. ఓకే. సో 1, 2 50,000 మీ అకౌంట్లో, ₹1,00,000 మన అకౌంట్లో. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత రవిత్రేని మీ అకౌంట్లో 2,95,200. రెడీ. లక లక లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. కామెడియన్. కృష్ణ భగవాన్ తొలి సినిమా ఏది? మన పెద్ద వంశీ గారిది మహర్షి. మహర్షి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. గీతాంజలి కావ్యాన్ని రాసిన మహాకవి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మృత సంజీవిని విద్య తెలిసిన రాక్షస గురువు ఎవరు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. మలేరియాకు వాడే మందు పేరు? మలేరియాకి టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో దివ్య భారతి మొదటి సినిమా ఏది? బొబిన్ రాజా. బొబిలి రాజా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. మెక్సికోలో ప్రజలు ఏ భాష మాట్లాడతారు? స్పానిష్. స్పానిష్. నీ కన్నడ మాట్లాడలేవు, స్పానిష్ మాడతావా? ఓకే. అంటే లతగారు అర్థమైందా? నేను మెక్సికోలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని దాని అర్థం. బార్బరా మోరీ ఉంది మెక్సికో కదా, అందుకనే చెప్పావు. సో లతగారికి చెప్పేశాను. ఓకే. కమెడియన్ కృష్ణ భగవాన్ తొలి సినిమా. వంశీ డైరెక్టర్. 1988లో మహర్షి. నోబుల్ సాహిత్య బహుమతి పొందిన కావ్యం గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్. వావ్. మృత సంజీవిని విద్య తెలిసిన రాక్షస గురువు శుక్రాచార్యుడు. మలేరియాకు వాడే మందు పేరు క్వినైన్, క్లోరోక్విన్. ఏది చెప్పినా ఇచ్చేవాడిని. సో 1990 వెంకటేష్ హీరో. అందులో ఒక ఫేమస్ సాంగ్ ఉంది, పాడగలవా? పెద్ద హిట్ సాంగ్. బల్పంపటి బామ బల్లో నేర్చుకుంటా. విలన్ కదన్న పాటలు బాగా. సో మెక్సికో ప్రజలు మాట్లాడే భాష స్పానిష్. సో 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పి ₹1,00,000 నీ అకౌంట్ లో, 50,000 మాత్రం మన అకౌంట్. సో 50,000 మాకు వచ్చిన తర్వాత గిరి నీ అకౌంట్ లో 3,51,500. శ్రీవాణి రెడీ? రెడీ. ఇది నువ్వు లక 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 లక. ఇంకో రకంగా అడుగుతా. క్వశ్చన్ నెంబర్ 1. రత్నపురం అనేది ఏ దేశానికి చెందిన ప్రాచీన నామం? ఏంటేంటి? సారీ. మరి భయపెట్టి. క్వశ్చన్ నెంబర్ 1. రత్నపురం అనేది ఏ దేశానికి చెందిన ప్రాచీన నామం? క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో తొలిసారిగా టీ ఏ దేశంలో ఉత్పత్తి అయ్యింది? చైనా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. నాగ చైతన్య 2వ సినిమాకి ఏ మాయ చేశావే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. గౌతమ్ గంభీర్ IPL లో ఏ జట్టు కెప్టెన్? గౌతమ్ గంభీర్. ఎక్కడ వాడు ఆలోచిస్తే చెప్పేస్తావు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. హోమియోపతి వైద్య విధానం ఏ దేశానికి చెందినది? అంతే. క్వశ్చన్ నెంబర్ 6. కుబేరుడు ఏ దిక్కుకు అధిపతి? డాన్సే లేదంట. ఎంత వచ్చింది మనకి? రత్నపురం అనేది శ్రీలంక ప్రాచీన నామం. చైనా రైట్ ఆన్సర్. రెహమాన్ రైట్ ఆన్సర్. గౌతమ్ గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్. జర్మనీ ఈజ్ ద హోమియోపతి వైద్య విధానం. శామ్యూల్ హానిమన్ హోమియోపతి వైద్యానికి పితామహుడు. సో జర్మనీ.
అండ్ కుబేరుడు ఏ దిక్కుకు అధిపతి? ఉత్తరం. ఉత్తర దిక్కుకి కుబేరుడు. సో శ్రీలంక చెప్పలేదు, ఢిల్లీ చెప్పలేదు, జర్మనీ చెప్పలేదు, 2 కరెక్ట్గా చెప్పారు. సో 50,000 మీ అకౌంట్లో, ₹1,00,000 మన అకౌంట్లో. రేష్మి ప్లీజ్. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీవాణి నీ అకౌంట్లో 2,85,000. సో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. సో ఈ నెక్స్ట్ రౌండ్లో ₹1,00,000 అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్, ద లాస్ట్ రౌండ్, ద బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్, ఈ ఎపిసోడ్ అల్టిమేట్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఈ రౌండ్ లో నేను 5 క్వశ్చన్లు అడుగుతాను. ఈ 5 కరెక్ట్ గా చెప్పేస్తే ₹1,00,000 గెలుచుకోవచ్చు. సో ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు బజర్ నొక్కాలి, బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఓకే సో రెడీ? రెడీ. లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్, ద బోనస్ రౌండ్, ద బజర్ రౌండ్, రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి? ఒక జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి. అంటే ఎవరు భజన ఒక్కట్లేదండి. ఎవరో తెలుసది. అందరూ సైలెంటేనా? ఒకసారి సైలెన్స్ విల్ హెల్ప్ యూ. ఓకే, టైమ్ అప్. కంగారు ఎస్. తెలుసా? అది మళ్ళీ ఎందుకు 20,000 పోతాయి, ఎందుకు లేకపోతే అనేసి ఆగిపోయి అలాగే అయ్యయ్యయ్యయ్యో. గెలుచుంటే 20,000 లాగేసేవాడివి. లాగేసేవాడిని. లీడ్లో అట్లనే ఉండేవాడిని. lead లో ఉండేవాడు. 171 కి వచ్చేవాడివి, తను 136 కి వచ్చేవాడు, నువ్వే ఆ, రేస్ లో ఉండేవాడివి. దీన్ని బట్టి ఏంటంటే అప్పుడప్పుడు ధైర్యం చేయాలి. ధైర్యం చేయాలి. నెక్స్ట్ సాహసం చేయరా డింబక. డింబక. ఏ, ఎవరు? SVR గారు. SVR నీకు గారు. ఇష్టమైన నటుడు. SVR. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. సో ఎవరి అకౌంట్ వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉన్నాయి. స్టిల్ భరణి ఈజ్ లీడింగ్. హుసేన్ సాగర్ నిర్మించి ఎన్నేళ్లయింది? ఒక్కళ్ళను నొక్కండి రా బజర్. ఏదో ఎగ్జాంపుల్ గా చెప్పమని 400 చెప్తాను కానీ ఐదు 20, ఐదు. 2, నాకు 20 తెలిసి నేను పోతాయి. పుట్టక ముందే. మీరు ట్రై చేయొచ్చు. సరే, ఒక క్లూ ఇస్తాను, దాన్ని బట్టి గెస్ చేసి ఆ, చెప్పేస్తారా? చెప్పండి. నార్మల్గా ఇవ్వకూడదు నేను, ఉమ్. బట్ ఇస్తాను. వెంటనే చెప్పాలి ఎన్ని సంవత్సరాలని, బట్ టైం ఉంది దానికి. 1568లో నిర్మాణం. ఎన్నేళ్ళయింది? 1568. నొక్కిసారా? నక్కమన్నారు కదా, ఆ? నక్కమన్నారు కదా. చెప్పు. 41 వచ్చి 42 42 ఎలా కరెక్ట్ గా చెప్పారు? లెక్కేసుకున్నా కాబట్టి. 20,000 మన అకౌంట్ లోకి వచ్చేసింది, తీసుకో. 68 అన్నారు కదా. అది 19 కాదు తల్లి. 535 అన్న. 1568. 1568. 442 ఏళ్ళు. 400 గుర్తుందన్న. 400 షహర్ అమారా అంటాం కదా. అమ్మో, లెక్కల్లో చాలా స్పీడ్ అనుకున్నా. నాకు అమ్మో, అన్నెసరిగా క్లూ ఇచ్చాను అనుకున్నా. 42 చెప్పగానే భయం వేస్తుంది, ముందు 4 వేసుకుంటారేమోనని. అమ్మా, ఓకే, 20,000 మా అకౌంట్ లోకి వచ్చేసింది. ఇంకా మా మీద ప్రేమ తగ్గలేదు, ఇంకా ఇస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు మీ అకౌంట్ లో 20,000 ఇచ్చిన తర్వాత 75,200. క్వశ్చన్ నెంబర్ 3. సరస్వతీదేవి వీణ పేరేమిటి? వాణి. వాణి. వాణి వీణ. వీణ వాణి. వీణా పాణి అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. సారీ, సరస్వతీదేవి వీణ పేరు నేను మీతో పాటు తెలుసుకుంటున్నాను. కచ్చప్పి. కచ్చప్పి. ఓకే, సో శ్రీవాణి. ఓకే, థ్యాంక్ యూ. 20,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీవాణి నీ అకౌంట్ లో 65,000. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని దేవాలయాల రాష్ట్రం అంటారు? చలో. అక్కడ నొక్కేసారు, బసన్ ఉండు. సారీ, తమిళనాడు. నీకు సొన్నది కరెక్ట్. ఉంగ ఆన్సర్ సరియాన ఉత్తరం. ఏం చెప్పారు? ఏంటో Right. అంటే రైట్ అన్నారు, అన్నారు ఏందో. తమిళనాడు అన్నారు కదా. రైట్. ద మాదర్ రైట్ ఆన్సరా? ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఈస్ తమిళనాడు. రైట్ ఆన్సర్. సో రవిత్రేని భరణి దగ్గర నుంచి కొట్టేస్తున్నావు.
20,000 ఇప్పుడు హైయెస్ట్ నుంచి కొట్టే వెళ్తాను. సో రవిత్రేణి అకౌంట్ లోకి 20,000 వచ్చిన తర్వాత రవిత్రేణి నీ అకౌంట్ లో ఇప్పుడు 95,200. నేను వేరే టీం నుంచి తీసుకుంటాను. సో భరణి నేను శ్రీవాణి దగ్గర నుంచి తీసుకుంటాను. అలా తీసుకోకూడదు, హైయెస్ట్ నుంచే తీసుకోవాలి. ఫోన్లే పాపం దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద గేమ్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో భరణి 136,000. ఓకే గిరిధర్ ఈజ్ నౌ లీడింగ్ 151,500. ఇంకోటి కలిసి గిరిదాంట్లో లాగండ్రా బాబు లాస్ట్ ఇప్పుడు గాని భరణి చెప్తే నువ్వు మళ్ళీ 20,000 గిరిధర్ నుంచి లాగేస్తావు కాబట్టి నువ్వు గెలుస్తావు. గిరిధర్ చెప్తే గిరిధర్ గెలుస్తాడు. రవిత్రేణి గాని శ్రీవాణి గాని చెప్తే గిరిధర్ దగ్గర నుంచి లాగేస్తే భరణి నువ్వే గెలుస్తావు. మజాగా ఉంది గేమ్. బాగుంది కదా? ఓకే, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, ద ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. రెడీ? రెడీ. ఏ రాష్ట్ర సముద్ర తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు? కేరళ. ఏమే నువ్వు కన్నడ అమ్మాయినగా చేసుకున్నావు? ఈ కేరళ కనెక్షన్ ఏంటి? ఎంత కేరళలో కుట్టిదో సెకండ్ ఎవడే? మలబార్ కేరళ. ఇంత మలబార్ కేరళ. ఇంత రైట్ ఆన్సర్. సో గిరి మళ్ళీ భరణి దగ్గర నుంచి 20,000 కొట్టేస్తున్నాడు. భరణి 116,000. ఈ ఎపిసోడ్ వినర్ ఈస్ 171,500తో గిరిధర్. ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేశారా? నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ మంచి వేషాలు వేస్తున్నారు. మీ అభిమానం, మీ ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ, డోంట్ మిస్ వావ్, వి విల్ వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.